పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు రెండంతల ఘనత ఈ అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని విందాము. దేవుడు నాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ మధ్యకి రావటానికి, చక్కగా దేవుని వాక్యాన్ని మీ దగ్గర పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొద్ది నిమిషాలు రెండంతల ఘనత అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని విందాము. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో ఒక చోట రాయబడి ఉందన్నమాట. ఏమనంటే దైవ సేవకులంట రెండంతల ఘనతకి వారంట యోగ్యులంట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. 5:17 మొదటి తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో బాగుగా పాలించే పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా గమనించినట్లయితే చక్కగా దేవుని యొక్క వాక్యంలో ఈ మాట రాయబడి ఉందన్నమాట. ఏమని చెప్పానంటే వాక్యం ప్రకటించేటువంటి దైవ సేవకులంట రెట్టింపు పాత్రలకు మరి ఇక్కడ సన్మానానికి పాత్రలుగా ఎంచాలి అని చెప్పి రాయబడింది. మరి ఈ రోజున నేను ఏ విధంగా అయితే ఉదయకాల సమయంలో మరి వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు రెండంతల ఘనతను నేను కలగజేయబోతున్నాను, రెండంతల సన్మానము నేను కలగజేయబోతున్నాను, ఆ విషయాన్ని తెలియపరచడం కొరకు దేవుడు నాకు బయలుపరిచారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి అదేవిధంగా చూసినట్లయితే ఈ రెండంతల ఘనత ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఎవరికి కలుగుతుంది అని కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఇంకొక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట కూడా మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 61:7. ఎస్. మీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమేన్, హల్లెలూయా. రెట్టింపు భాగానికి కర్తలగుదురు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 61:7లో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అంటే డబుల్ హానర్. గమనించినట్లయితే రెండంతల ఘనత, డబుల్ హానర్. ఇక్కడ కింద వాక్యంలో తమ దేశంలో రెట్టింపు భాగానికి కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. దేవుని స్తోత్రం. ఎవరికి కలుగుతుందంటే పైన వాక్యంలో మనం చూస్తే 6వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుద్ది అనమాట. 61:6 యెషయా గ్రంథంలో ఆడ చక్కని మాట రాయబడి ఉంది. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మన దేవుని పరిచారకులని మిమ్మల్ని గూర్చి చెప్పెదరు. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు అని చాలా చక్కగా చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే యాజకులుగా ఉన్నారో, ఎవరైతే మరి దేవుని యొక్క పరిచారకులుగా పరిచయం చేసేవారుగా ఉన్నారో వాళ్ళు పౌలు గారు చెప్తున్నాడు అక్కడ, ఇక్కడేమో యెషయా భక్తుడి ద్వారా ప్రవక్త గారి ద్వారా దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు, రాపిస్తూ ఉన్నాడు అనమాట. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఉద్యోగాలు చేసేవారికైతే నెలకు ఒకసారి జీతం దొరికిద్ది, రోజు పనులు చేసుకునే వాళ్ళకేమో రోజు కూలి దొరుకుతుంది వాళ్ళకి. కొంతమందికి ఏమో పాపం నెలలు ఉద్యోగాలు చేస్తారు కానీ పేమెంట్స్ ఆపేస్తారు అనమాట. అంటే 3 నెలలకి 6 నెలలకి అట్లా దొరుకుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరి పేమెంట్ అయినా ఆగొచ్చు కానీ దేవుని సేవకుల యొక్క పేమెంట్ ఎప్పుడు ఆగదు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించినట్లయితే అందరికేమో మరి స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే మామూలుగా సెమీ గవర్నమెంట్ నుంచి లేదా ప్రైవేట్ వాళ్ళు జీతాలు ఇస్తూ ఉంటారు. ఈ సేవకులకు మాత్రం హెవెన్లీ గవర్నమెంట్ నుంచి, పరలోకపు బ్యాంక్ నుంచి అనమాట వీరికి దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు ప్రొవైడ్ చేస్తాడు.
మరి జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో నానా రకాలైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, మరి దుఃఖము, ఫెయిల్యూర్స్, అన్నీ నుక్సాన్, నష్టాలు, ఎన్నో లాసులు, అవన్నీ మనము చూస్తాం అన్నమాట. ఆ జాగ్రత్తగా గమనించినట్లయితే అవన్నీ అంటే అని చెప్పారంటే ఓ సబ్కు చంకో బనానికి అవన్నీ కూడా మనల్ని నిలబెట్టుకోవటం కోసం, మనలను సిద్ధపరచడం కోసం, మనలను స్థిరపరచడం కోసం, మనలను ఏర్పాటు చేసుకోవటం కోసం అవన్నీ కూడా కొంత సమయం కొరకు రానిస్తాడు దేవుడు. ఆ జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం వచ్చినప్పటికీ కూడా ఒక వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏవి కూడా ఎడబాయాలి అంటే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని పక్కకు తీసుకెళ్ళలేవు, వేరు చేయలేవు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారే చెప్తున్నాడు ఆ మాట చాలా చక్కగా. ఎందుకంటే ఆయన చెప్పాడంటే తిరుగులేదు. ఇక కొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాశాడు, పత్రికలు 13 అని చెప్తారు, కానీ హెబ్రీలకు రాసిన పత్రిక కూడా ఆయనే రాశాడు. అదే అంత జ్ఞానం ఎవరికి ఉందండి? ఎవరికి లేదు, ఆయనే రాశారు. అదే గమనిస్తూ రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మరి చక్కగా 37, 38, 39 వచనాల్లో అక్కడ 8వ అధ్యాయము 37, 38, 39 అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని రాసిందండి. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనం చూడొచ్చు అనమాట. ఏంటని చెప్పానంటే ఇక్కడ 38, 39 వచనాల్లో 38, 39 వచనాల్లో చాలా చక్కగా రాయబడి ఉందన్నమాట. ఏమని చెప్పానంటే చూసినట్లయితే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను అన్నీ వచ్చేసినాయిగా, ఏం మిగల మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాం. బా ఎట్లా నమ్ముతున్నాడట? రూఢీగా నమ్ముచున్నాడు. రూఢీగా, దాంట్లోకి అనుమానం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఏవి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నుంచి అంట మనల్ని ఏ విధంగా కూడా ఎడబాపలేదు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొంచెం మనము ముందుకు వెళ్ళిపోయినట్లయితే చాలా చక్కగా దేవుని యొక్క వాక్యంలో 20 ఘనత అనేటువంటి అంశం గురించి ఇక్కడ 61:7 చూస్తే నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. అబ్బా, ఘనత 2 భాగానికి కర్తలు కూడా అవుతామంట మనం. అంటే ఒక అంత కాదు, 2 పొందుకునే వాళ్ళం అయిపోతామంట. మరి ఇక్కడ 2 వచ్చినాయండి. ఏమని అంటే అవమానమో నింద. అంటే ఈ రెట్టింపు ఘనత కలిగే ముందు అవమానం వస్తుంది, నింద వచ్చింది. అవి లేకుండా ఘనత లేదు. నేను అంటాను మనకు 2 వస్తుంది అనుకుంటే 10 రకాలే రాని, 4 రకాలే రాని, అంతకంటే ఎక్కువ రాని. పౌలు గారికి వచ్చినట్టు ఘనత పెరిగింది కదండి. పరిశుద్ధ గ్రంథంలో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా శ్రమలు రావని కానీ, నిందలు అవమానాలు రావని కానీ లేదు. కానీ అవన్నీ వస్తే దేవుడు తప్పించుకునే మార్గం కూడా కలగజేస్తాడు, బయటకు వచ్చే మార్గం కూడా కలగజేస్తాడు. అయితే బైబిల్ గ్రంథం మత్తయి సువార్తలో ఏమనుంటుందంటే వాస్తవంగా చర్చిల్లో ఈ చెప్పరు ఈ విషయాలు. ఎందుకంటే అవి చెప్తే మళ్ళీ ఎక్కడ చర్చిలకు రాకోకుండా జనాలు మారుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటివి చెబితే ఏంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో 10వ వచనము 11వ వచనాన్ని చక్కగా చదువుకుందాం.
5వ అధ్యాయము 10, 11, 12 అండి. నీతి నిమిత్తం హింసించబడువారు ధనిలు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, పరలోక రాజ్యం వారిది. వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. పరలోకమందు మీ ఫలం అధికమగును. అధికమగును. ఇలాగ వీరు మాకు పూర్వమందుండి ప్రవక్తలను హింసించేది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12. జాగ్రత్తగా గమనించినట్లయితే అంటే చాలా చక్కగా మనకి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని 10వ వచనంలో ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. అబ్బా జాగ్రత్త గమనించండి. 10వ వచనంలోనేమో నీతి నిమిత్తం హింసించబడతారని ఉంది. ఇందాక చెప్పుకున్న దాంట్లోనేమో నింద, అవమానం అని ఉంది అక్కడ 2. ఎడ చూస్తేనేమో హింసించబడటం 3. దేని కొరకంటే జాగ్రత్త గమనించండి. నీతి నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి కోసం, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం కోసం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కోసం హింసించబడుతున్నాము అని అంటే వాస్తవంగా వారంట హింసించబడేవారు ధన్యులంట, పరలోక రాజ్యం వారదంట. 3వ విషయం ఇక్కడ కింద నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, మరలా వచ్చింది నింద, హింసించి మీ మీద 4వ విషయం అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబ్బో ఎవరో ఒకరు 4వ విషయం చెడ్డ మాటలు పలుకుతారంట, అబద్ధాలు కూడా ఆడతారంట. ఈ 12వ వచనం తర్వాత సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమగును. అలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు. ఈరోజున గమనించినట్లయితే సేవలో కొంతమంది ఇబ్బంది పెట్టవచ్చు, హింసించవచ్చు, దుఃఖ పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు. అయితే ఒక్క మాటలో పౌలు గారు అంటాడు, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలో ఎన్న తగినవి కావు అంటాడు. మన ఎదుట ప్రత్యక్షమయ్యే ఆ మహిమ ఎదుట ఇప్పుడున్నటువంటి శ్రమలో ఎన్న తగినవి కావు అని చెప్పాను. నిజమే కదా. రోమీలకు రాసిన పత్రిక, చక్కని మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. 8:18 రోమీలకు రాసిన పత్రిక. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలో ఎన్నతగనవి కావని ఎంచుచున్నాను. అబ్బా ఏంటంట, పౌలు గారిని అడగాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నమాట. మన ఎదుట ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట అంటే 1000 ఏళ్ల పరిపాలన ఉంది మనకి. యేసుక్రీస్తు ప్రభుతో మరి ఆయన సింహాసనాల మీద కూర్చోబెడతారు, కొండల మీద కూర్చోబెడతారు, మరి గుర్రాల మీద కూర్చోబెడతారు. మరి అప్పుడున్న వాహనాలు, మరి ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఏ వాహనాలు ఉంటాయి మనకు తెలియదు, కానీ వాహనాలు కూడా అక్కర్లేదు. మనకి ఆత్మదేహంతో ఉంటాం. మనమే వాహనాల్లాగా అమెరికాకి పోవాలనుకుంటే వెంటనే అమెరికాలో ఉంటాం, వైజాగ్కి పోవాలనుకుంటే వెంటనే మీరు వైజాగ్ వెళ్ళిపోవచ్చు, విశాఖపట్నం వాళ్ళకి విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు, విజయనగరం వెళ్ళాలనుకుంటే విజయనగరం వెళ్ళిపోవచ్చు. విజయనగరంలో ఉన్నటువంటి బాబు కోడలు గారు వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటే వాళ్ళు వచ్చేయచ్చు. ఎందుకంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన అది. ఎందుకంటే అది మహిమతో కూడినటువంటి పరిపాలన. అది ఆ పరిపాలనలో వాహనాలు అక్కర్లు. ఇప్పుడు అసలు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవటం, వెళ్ళిపోవటం. ఇక రాబోయే దినాల్లో నీళ్ళతో నడిచేవి కూడా వచ్చి ఆశ్చర్యపోకర్లా, అవి కూడా వచ్చేసి చూసారా నీళ్ళతో. మరి జాస్తి గమనించినట్లయితే టెక్నాలజీ పెరుక్కుంటూ పోతా ఉంది. టెక్నాలజీ పెరుక్కుంటూ పోతా ఉంది. మరి పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఈ యొక్క ఏలియా గారు ఒకరోజు భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు.
మిలిటరీ వాళ్ళతో ప్రభు కృప బట్టి చాలామందిని కలుసుకుని కొంచెం కొన్ని విషయాలు డిస్కస్ చేస్తా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకంట కొన్ని టాబ్లెట్స్ ఉంటాయంట. అవును. ఒక టాబ్లెట్ తింటే వారం రోజులు తినే పడినది. ఒక టాబ్లెట్ తింటే 3 రోజులు, వారం రోజులు, కనీసం 10 రోజులు వాళ్ళకి ఆకలి అవదంట. ఇప్పుడు నేను ఇట్లాంటివి కూడా కనిపెడతారు అని చెప్పని నేను అనుకుంటూ ఉండేవాడు. ఆల్రెడీ కనిపెట్టేశారు. ఎప్పుడో అంటే ఇక రాబోయే దినాల్లో ఇంకా చాలా విచిత్రాలు వింతలు చూడవచ్చు మనం. ఇక్కడ కింద 8వ అధ్యాయంలో 35వ వచనం చూద్దాం. 35వ వచనం 8. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. 7 ఉన్నాయండి ఇక్కడ. 7 ముందు 4 చెప్పావు, అయితే 7 ఉన్నాయి. వాటిలో ఒకటి రిపీట్ అయింది. అదేంటంటే హింస. అంటే మొత్తం 10 అండి. హింస డబుల్ టైం వచ్చింది. అంటే జాగ్రత్తగా గమనించినట్టు ఏ శ్రమ కానీ, ఏ బాధ కానీ, ఏ కరువు కానీ, ఏ వస్త్రహీనత కానీ, ఏ ఉపద్రవం కానీ, ఏ ఖడ్గమైనా కానీ క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని ఎప్పుడు ఎడబాయదు. ఎందుకంటే ఆయన ఎళ్ళున్న ప్రేమ మనకు అది అపారమైంది. ఆయనకు మన ఎళ్ళున్న ప్రేమ అది నిత్యమైంది, యథార్థమైంది, వాస్తవమైనది, అనంతమైనది, మార్పు లేదన్నమాట. అది దయగలిగిన ప్రేమ అన్నమాట. నిజంగా ఆ ప్రేమ ఎక్కడండి? పరిశుద్ధ గ్రంథంలో మన ప్రేమ అయితే వాస్తవంగా కొన్ని పర్యాలు తగ్గొచ్చు, పెరగొచ్చు. మన ప్రేమ మనం చివరి వరకు కూడా ఒకవేళ మనము కొంతమందిని మనం ప్రేమించలేకపోవచ్చు. చివరి వరకు యేసు ప్రభు తన శిష్యులనంట చివరి వరకు ప్రేమించాడంట. 13:1-2 వచనాల్లో యోహాను సువార్తలో రాసి. అది ఇక్కడ గమనించినట్లయితే మన టాపిక్ డబుల్ హానర్, 2 అంతల ఘనత. ఈ ఘనతలో మనం గమనించినట్లయితే కొన్ని ఒక 5-10 నిమిషాలు మనము ఎవరెవరికి దేవుడు 2 అంతల ఘనతలో ఏమేమి ఇచ్చాడు అన్ని 2 అంతలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన గురువు గారి యొక్క ఆత్మలో నుంచి డబుల్ తీసుకున్నాడు. 2 అంతలు అడిగేశాడు అంతే. ఎప్పుడు అడుగుతాడా అనుకుని ఉంటాడు. మొత్తానికి ఏలియా గారు వెళ్ళిపోతున్నారని అర్థమైపోయింది. అయ్యా ఏం చేయమంటా నీ కోసం అంటే, నీకున్న దాంట్లో 2 అంతలు ఆత్మ అభిషేకం నా మీదకి వచ్చేదడు చేయను ఆయన అంటే, నువ్వు కష్టమైంది అడిగేవాయి నువ్వు మాత్రం. అయినప్పటికీ నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు కనుక నన్ను చూడగలిగితే నువ్వు దాన్ని పొందుకుంటా అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడవు మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్టు దయచేయమను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడని ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవని చెప్పాను. జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అంటే డబుల్ స్పిరిట్, లేకపోతే డబుల్ అనాయింటింగ్, డబుల్ పోర్షన్ అనాయింటింగ్ అడుగుతా ఉన్నాడు. 2 అంతల అభిషేకం, 2 అంతల ఆత్మను అడుగుతా ఉన్నాడు. అది ఏలియా గారు ఏమంటున్నాడంటే, ఈయన కూడా తక్కువ కాదు, ఆయన తక్కువ కాదు, ఇద్దరు ఒకరు మించిన వాళ్ళు ఒకళ్ళు. గురువుని మించిన శిష్యుడు, శిష్యుని మించిన గురువు, ఎవరు తక్కువ కాదు. ఈయన 2 అంతలు అసలు అడగాల్సింది అడిగాడు ఈయన. ఆయనేమో అంత ఈజీ కాదు, నన్ను కష్టమైంది అడిగావు. అయితే నేను కూడా ఒక కండిషన్, ఒక షరతు పెడుతున్నా. నేను గనక వెళ్ళేటప్పుడు నీవు గనక నన్ను చూడగలిగినట్లయితే నీకు అట్లే జరిగింది. చూడలేకపోయావు అనుకో, అది నీకు కాకపోవడం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని స్తోత్రం. ఆయన వెళ్తా ఉండగా ఆ అగ్నిమయ రథములు, ఆ గుర్రాలు ఆయన కనపడ్డాయి. ఇక అంటే కనపడితే పొందుకుంటా అన్నాడు కదా.
ఎప్పుడైతే కనపడ్డా దుప్పటి పడింది కింద. ఇక ఆ దుప్పటి తీసుకుని బై ఫెయిత్ విశ్వాసంతో రెండు ఆ దుప్పటి రెండుగా చీల్చొచ్చాడండి. అంటే నాకు వచ్చేసింది రెండంతలు, అబ్బా రెండంతల అభిషేకం ఆత్మ నాకు దొరికేసిందని ఆ దుప్పటి చీల్చేసి ఇల్లు ఆ ఎత్తబడి ఏలియా వెళ్ళిపోయే ముందు, అగ్ని రథాలతో కొనుక్కోబడబోయే ముందు ఏలియా గారు దుప్పటిని ఆ యోర్దాను మీద కొట్టి అటువైపు వెళ్తాడండి. మోషే చేసిన అద్భుత కార్యం. అయితే అది ఏలియా గారి ఆఖరి అద్భుతం. అది ఎలీషా గారు అట్నుంచి కొట్టి వస్తాడు. ఏలియా గారి ఆఖరి అద్భుతం ఎలీషా గారి జీవితంలో మొదటి అద్భుతం అయిపోయింది. ఈరోజు రెండంతల ఘనత కలిగితే జాగ్రత్త గమనించాలి. రెండంతల ఘనత కలిగితే రెండంతల ఆత్మను పొందుకుంటాం మనం. రెండంతల అభిషేకాన్ని పొందుకుంటాం మనం. ఆ అభిషేకాన్ని ఆత్మను పొందుకుంటే అసాధారణమైన కార్యాలు చేసే వాళ్ళంగా మార్చబడతాం. పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి జాగ్రత్త గమనిస్తే పాత నిబంధనలు ఉన్న వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారి దగ్గర పాత నిబంధన లేదు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. ఒక్కొక్క పుస్తకం ఉంది వాళ్ళ దగ్గర. యెషయా పుస్తకం, లేదా మోషే గారి యొక్క 4-5 పుస్తకాలు అట్లా ఉన్నాయి. సంపూర్ణ బైబిల్ వాళ్ళ దగ్గర లేదు. కొత్త నిబంధనలు ఉన్న వాళ్ళ దగ్గర పాత నిబంధన పుస్తకాలు ఉన్నాయి. కానీ మన దగ్గర వచ్చేసరికి రెండు ఉన్నాయి. దేవుని స్తోత్రం. పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. పాత నిబంధన ఉన్నటువంటి వారి దగ్గర లిమిటెడ్ పవర్ అన్నమాట. మన దగ్గర అన్లిమిటెడ్ పవర్. పాత నిబంధన ఉన్న వాళ్ళ దగ్గర జాగ్రత్త గమనించినట్లయితే వాక్యం అనే కటకం లేదు, కానీ మన దగ్గర వాక్యం అనే కటకం ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి వారి దగ్గర సంపూర్ణ వరాలు లేవు, కొన్ని వరాలే ఉన్నాయి. కానీ మన దగ్గర అన్ని రకాల వరాలు అన్నీ వచ్చేసి. పాత నిబంధనలు ఉన్నటువంటి వారి దగ్గర పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్తా ఉన్నాడు. కొత్త నిబంధనలు ఉన్నటువంటి వారి దగ్గర ఆత్మ వెళ్ళతో ఎల్లవెల్ల తోడు కూడా మనలో పైన ఉన్నారు. మనలో, మనతో, మన పైన. పరిశుద్ధాత్మ దేవుడు మీలో, పరిశుద్ధాత్మ దేవుడు మీతో, పరిశుద్ధాత్ముడు మీ పైన. మన పైన ఉన్నటువంటి ఆయన అభిషేకం, మనలో ఉన్న ఆయన సామర్థ్యం, ఆయన శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. మనతో కూడా ఉన్న ఆయన దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనతో ఉంటాడు. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుని ఆత్మ సామర్థ్యం కలిగి మనలో, ఆయన శక్తి రూపంగా మనలో ఉంటాడనమాట. మరి పరిశుద్ధాత్మ అభిషేకం రూపంలో మన పైన కూడా ఉంటాడు. అది గమనించినట్టయితే రెండంతల ఘనత దేవుడు ఎలీషా కలగజేసి, ఆయన 8 అద్భుతాలు చేస్తే ఈయనంట 16 చేశాడు. ఆయన 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేయాలి. అంటే డబుల్, అంతా డబుల్. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 9వ అధ్యాయము జకర్యా గ్రంథం 12వ వచనం చదువుకున్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. రెండంతల మేలు చేస్తాను. హిందీ బైబిల్ అయితే దుగునా సుఖు దుంగా అని ఉంటుంది. రెండంతల సుఖం, ఒక అంత కాదండి, రెండంతల సుఖంగా ఉంటా ఉంటుంది. అయితే అవును, పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే వైజాగ్ నుంచి ఫోన్ వస్తుంది ప్రార్థన కోసం. వైజాగ్ నుంచి వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మనం చూడొచ్చు అన్నమాట. రెండంతల సుఖం వచ్చే ముందుగా అంటే చిన్న చిన్న బంధకాలు, చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే మనకు ఒక ఆశ ఉంది, మంచి రోజులు చూస్తామనేటువంటి ఆశ. మనకు ఒక ఆశ ఉందన్నమాట. గుడ్డోడంట యేసయ్యలో తన యొక్క దృష్టిని చూస్తూ ఉన్నాడు.
గుడ్డోడంట యేసయ్య నా ముందుకు వచ్చాడు. ఎవరు పోతున్నారు ఆ రోడ్డు మీద అంటే యేసు ప్రభు పోతున్నాడు అనగానే నా టైం వచ్చింది. ఆయన పోతున్నాడు కదా, ఆయన పోయే ముందు నా గుడ్డితనం పోవాలి. గుడ్డోడే కానీ తన గుడ్డితనంలో తన యొక్క యేసయ్య గనక నిలబడిపోతే, యేసయ్య గనక ఈ ఛాన్స్ గనక పోతే నా గుడ్డు బతికెట్టే ఉంటుంది. కనుక దావీదు కుమారుడా నన్ను కరుణించని నేను అంటే ఆయన నిలిచిపోతాడు. అది నా విశ్వాసం. ఆయన నిలిచిపోయాడంటే నా కళ్ళు వచ్చేస్తాయి. యేసయ్యలో తనొక అంటే కళ్ళు తెరవబడిన వాడిగా, యేసయ్యలో తన యొక్క కళ్ళు కలిగినటువంటి మంచి జీవితాన్ని అతను చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అంటే యేసయ్య ఛాన్స్ వచ్చిందనమాట. ఆయన ఈ బజార్కి వచ్చాడు, ఈ రోడ్లోకి వచ్చాడు, ఈ రూట్లోకి వచ్చాడు, నా కోసమే వచ్చాడండి అన్నట్టుగా ఆయన పానీయకుండా సృష్టికర్తని ఏ శక్తి ఆపలేవు. కానీ దావీదు కుమారుడని ప్రార్థించి ఈ గుడ్డోడి ప్రార్థన యేసయ్యని ఆపేసింది. స్టెప్ ముందుకు వెళ్ళలేకుండా ఆపేసి పక్కన అరబాకు, ఎందుకు నువ్వు గురువుని ఇబ్బంది పెడతావు, ఎందుకు నువ్వు గమనుడు, ఎట్టబడితే అట్ట ఉన్నాడు. కానీ ఇంకెక్కువ గరుస్తూ ఉన్నాడట. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే పరమేశ్వర్ దుగునా సుఖ దేనే వాలా పరమేశ్వర్, दुगुना आदर देने वाला परमेश्वर, वो दुगुना आदर करेंगे, दुगुना सुख देंगे. రెండంతల ఘనత కూడా కలగజేస్తాడు. మరి జాతి గమనించినట్లయితే రెండంతల సుఖాన్ని కూడా కలగజేస్తాడు. రెండంతల ఆత్మ, డబుల్ ఫోల్డ్ స్పిరిట్, రెండంతల ఆత్మని, డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్, రెండంతల అభిషేకాన్ని ఆయన ఇస్తాడు. మరి అక్కడ రెట్టింపు భాగానికి కర్తలు అవుతారని కూడా ఉందిగా. అంటే డబుల్ పోర్షన్ ఇన్హెరిటెన్స్ లేకపోతే ప్రాపర్టీ పొందుకోవచ్చు అన్నమాట. డబుల్ ఫోల్డ్ ప్రాపర్టీ, రెండంతలుగా ఎవరన్నా మనది ఎవరైనా ఆక్యుపై చేసినా, ఎవరైనా తీసుకున్నా మనకు రెండంతలకు ఇప్పించగలడు. పోయినా పోగొట్టుకున్న 4 అంతలు దేవుడు ఇవ్వగలడు, 2 అంతలు పెంచి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యోబు భక్తుడి గురించి చూసినట్లయితే 42వ అధ్యాయము 10వ వచనం, అయ్యూబ్ की पुस्तक 42 का 10, అయ్యూబ్ की पुस्तक 42 का 10, 42:10లో చూసినట్లయితే యోబు గారంట తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. దేవుడంట తనకు 2 అంతలు అధికంగా మొదట కలిగిన దానికంటే కూడా 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి, మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసి. 2 అంతలు అధికంగా దయచేసి అంటే 2 అంతలుగా దేవుడు మనకు అధికంగా ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. కోల్పోయాడండి యోబు గారు. కానీ అక్కడ యోబు గారు తన నోటి ద్వారా కానీ తన క్రియల ద్వారా కానీ ఎప్పుడు కూడా అంట దేవుడిని దూషించలేదంట. దేవుడు అన్యాయం చేసాడని కూడా అనలేదంట. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఇక్కడ 2 అంతల మేలు మనం చూడొచ్చు, 2 అంతలు అధికంగా దేవుడు మనకి ఇస్తాడనేటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ 12వ వచనం 2:12, 42:12, 42 का 12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించడం కంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగను. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఇక్కడ ఈ 12వ వచనంలో అంతకుముందు ఇవన్నీ కూడా ఒక అంతే ఉన్నాయి, 1 ఫోల్డే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా డబుల్ ఫోల్డ్ అయిపోయి, అంటే డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇవ్వగలడు. 2 అంతల ఆశీర్వాదాలు, 2 అంతల ఘనత పొందుకుంటే 2 అంతల మేలు కలుగుతుంది. దుగున ఆశీష్ బి మిలేంగే, దుగున ఆదర్ పానేసే, దుగున ఆశీష్ బి మిలేంగే, దుగున సుఖ బి మిలేగా. పరిశుద్ధ గ్రంథంలో ఇటు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయండి, చాలా విషయాలు మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని వింటా ఉన్నాం అన్నమాట. మరి 2 అంతల ఘనత, 2 అంతల కృప, 2 అంతల మేళ్ళు, 2 అంతల ఆశీర్వాదాలు, 2 అంతల అభిషేకం ఇవన్నీ ఇచ్చి
మన సేవను రెండంతలుగా ఎలీషా గారి సేవలాగా దేవుడు అభివృద్ధిపరుస్తాడు. ఆమేన్. ముందున్నటువంటి సేవ ఒక విధంగా ఉంటుంది, కానీ దేవుడు రెండంతల ఘనత కలగజేసిన తర్వాత ఉండేటువంటి సేవ అది ఇంకొక విధంగా ఉంటుంది. తిమోతికి దేవుడు పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు, సేవకులని రెండంతల ఘనతకు సన్మానముకు మరి రెండంతల సన్మానానికి యోగ్యులుగా ఎంచమని చెప్తే తిమోతి కానీ ఎవరైతే పౌలు గారి ద్వారా నేర్చుకున్నారో వారందరూ కూడా దైవజనులను రెండంతలుగా వాళ్ళు గణపరిచారు, సన్మానించారు, హెచ్చించారు. కాబట్టి ఈ రోజున దైవ సేవకుల్ని ప్రేమించే కుటుంబాలు, దైవ సేవకుల కొరకు ప్రార్థించే కుటుంబాలు, ఎందుకంటే నేను నా 22 సంవత్సరాల సేవా జీవితంలో రక్షణ పొంది 25 సంవత్సరాలు, నా వయసు 38-37 సంవత్సరాలు, ఈ ఇన్ని సంవత్సరాల్లో 19 రాష్ట్రాలు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. భారతదేశంలో 19 రాష్ట్రాల్లో దాదాపుగా 350 సభలు, 350 సభల్లో దేవుడు వాడుకున్నాడు. వాటిలో 100 సభలు నేను పెట్టుకున్న సొంతగా. ఒక 35 లక్షలు ఖర్చు అయినాయి మొత్తానికి అన్ని మీటింగ్స్కి. ఎందుకని చెప్పంటే దేవుడు నాకు నేర్పించాడు అనమాట. పరలోక రాజ్యంలో ధనవంతులు అవటం ఎలా, 2 పరలోక రాజ్యంలో గొప్పోలంగా ఉండాలంటే ఎట్లా, 3 పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోండి ఉంది ఒక చోట ఉపాధి, పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవటం ఎలా, ఈ 3 అంశాల గురించి దేవుడు నేర్పించాడు. అప్పటి నుంచి ఏంటని చెప్పంటే నాకు ఎంత వచ్చినా కానీ దేవుని పనికే వాడటానికి ఇష్టపడతాను నేను. అదే సేవ చేస్తాను, అది నిజమైన సేవ. అది 10% ఇవ్వమని ఉంది బైబిల్ గ్రంథంలో, కానీ ప్రభు కృపను బట్టి నేను 10% కాదు ప్రభు, దానికి ఒక 70% కలిపి మొత్తం 80% నీదే, నాకు 20% చాలు. ఆ 20%లో నాకు అంత ఫ్యామిలీ అంతా కూడా అయిపోవాలి. నెలకి 35 నుంచి 40,000 ఖర్చు ఉంటుంది నాకు. అది పోగా మళ్ళీ మిగులుతుంది, దేవుని స్తోత్రం మిగులుతుంది. ప్రతి నెల ఒక 7 చోట్ల 10 చోట్ల మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్లో ఎంత అమౌంట్ అయితే వస్తుంది అంతలో ఇప్పుడు ఫ్యామిలీకి వాడాల్సింది వాడి మిగతా దాంతో 2 చోట్ల మీటింగ్స్ పెట్టుకుంటా. ఎక్కడన్నా కానీ ఈ నెలలో రాంచీలో 3 మీటింగ్స్ పెట్టుకుంటున్నా, నా డబ్బులు పెట్టి 6 మీటింగ్స్ పెట్టుకుంటున్నా. పిలిచిన చోట్లకి ఏమో ప్రవక్తలకు వెళ్ళిపోతాం, పాస్టర్ గారులకు వెళ్ళిపోతాం. ఆడ కొంత వాళ్ళు చక్కగా రానుపోను టికెట్స్కి ఉండటానికి చివరిలో చిన్న చక్క నుంచి పంపిస్తారు. ఆ వచ్చినటువంటి అమౌంట్ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అది దేవుని పనిలో వాడతాం. దేవుని పనిలో వాడితే వాస్తవంగా వాళ్ళకి అదొక అంటే అనిల్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారు అల్లుడు ఒక మాట అంటూ ఉంటాడు అనమాట, ఐఎమ్ క్రేజీ ఫర్ జీసస్. నేను దేవుని కొరకు పిచ్చోడిని అంటాడు. దేవుని ప్రేమ పొందుకున్నాను, నేను ప్రేమలో పడ్డాను. నేను ఆయన కొరకు నేను అంటే ఇక ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటాడో అట్నే నాకు దేవుని పిచ్చి పట్టింది అంటాడు. అట్నే ఏంటంటే నాకు వాస్తవంగా అంటే దాచుకోవటము, కూడబెట్టుకోవటము, అంటే మామూలుగా పెంచుకోవటం అట్లాంటివి పెద్దగా తెలిసేవి కాదనమాట. ఎంత వచ్చినా కానీ దేవుని కొరకు వాడాలి. ఎందుకని చెప్పానంటే ఆయన నన్ను బ్రతికిచ్చాడు, ఆయన నా జీవితాన్ని మార్చాడు. నేను ఎంత ఇచ్చినా కానీ నాకు తక్కువే, అది రుణం. ఆ ఇదితో ప్రభు కృపను బట్టి గత ఆంధ్రాలో 5 సంవత్సరాలు పరిచర్య చేసి 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ కూడా పరిచర్య చేసి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి దేవుడు నడిపించాడు. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వచ్చి దాదాపుగా ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది. ఛత్తీస్గఢ్లో బిలాయి దుర్గులో ఉంటా అక్కడ దాదాపు 10,000 మంది 20,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ఒక 15 తెలుగు సంఘాలు ఉన్నాయి, ఒక 30-40 మంది తెలుగు పాస్టర్లు ఉన్నారు. అక్కడ ఉంచి దేవుడు అక్కడి నుంచి అన్ని అక్కడ ఆ బిలాయిని మినీ ఇండియా అంటారు, ఎందుకంటే అక్కడ అన్ని స్టేట్లో ఉన్నారు. అక్కడ అయితే ప్రభు కృపను బట్టి అదేంటో తెలియదు, ఇండియాలో ఏ మూలకు పోయినా తెలుగు వాళ్ళు దొరుకుతారు, తెలుగు వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళ ప్రేమ వేరు, మనం తినేటువంటి ఆహారం వేరు, మిగతా వాళ్ళు పెట్టేటువంటి ఆహారాలు మనం తినలేము.
ఆ రుచులు వేరుగుంటాయి. ఇక ప్రభు ప్రేమను బట్టి తినాలి తప్పదు. వారు పద్దాకలు వచ్చి అయ్యగారు కూర బాగుందండి, హిందీలో అడుగుతా ఉంటారు, సబ్జీ అచ్చా బనాయా క్యా సర్జీ, చికెన్ అచ్చా బనాయా క్యా సర్జీ అంటారు. మనం మీకు ఏం చెప్పాలి అర్థం కాక బహుత్ అచ్చా నాడాల్సి వస్తుంది. ఉన్నా లేకపోయినా అది బాగున్నా ప్రభు తప్పేం చేయట్లేదు కదా, అబద్ధంగా ఆటలేదు కదా. ఇకైతే ఏంటంటే వాళ్ళ రేంజ్కి వాళ్ళు బాగానే చేశారు, ఇక మనం తిని బాగానే చేసాము, అది తప్పే ఉందాం. వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు చేశారు, మన కొరకు తీసి పెడుతున్నారు కాబట్టి, ప్రేమతో పెడుతున్నారు కాబట్టి, ప్రేమతో పెడుతున్నారు. ఇంక దైవజనులం కాబట్టి ఇప్పుడు కొంతమంది పాస్టర్లు అయిన వాళ్ళ పరిస్థితులు మనకు తెలుసు. ఇప్పుడు తాగుబోతనంతో చచ్చిపోయాడు ఆ మనిషి, కానీ మన పాస్టర్ గారు అక్కడికి వెళ్ళేవని ప్రసంగిస్తారు. మనం వాడు చెప్పలేంగా, తాగకుండా ఉన్నట్టయితే బ్రతికిపోయాడు, తాగాడు కాబట్టే చనిపోయాడు అట్లా అనలేంగా మనం. నేను చెప్పేసా మనం ఆయన సాక్ష్యం. అవునా, రెడ్డి గారు మనం అక్కడికి వెళ్ళిపోయి అంటే నేను నాకు అట్లాంటివి ఏమి రాలేదులేండి. ఆడికి వెళ్ళిపోయి మనం మన సుబ్బారావు గారు చాలా మంచి వ్యక్తి, మరి ఈరోజు ఆయన చనిపోయి ఆడికి వెళ్ళాడు, దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి పోతాడు. కానీ మనం అక్కడ నమ్ముకున్నట్టయితే పరలోకానికి పోయేవాడు, నమ్ముకోలేదు నరకానికి పోయి ఉంటాడు అని అనలేంగా. ఆల్రెడీ బాధలో తక్కువలో ఉన్నారు, మూడుగా నక్క మీద తాడికే పడ్డట్టు. ఇప్పుడు వాళ్ళకి మనం ఉన్నట్టుగా చెప్పి కొండ పగలు కొట్టి చెప్తే వాళ్ళు ఇంకా బాధపడిపోతారు. ఇప్పుడు పాస్టర్ల పరిస్థితి ఏంటంటే ఇంకా మరి దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆఖరి క్షణంలో మరి దేవుని రాజ్యానికి దేవుడు పిలుచుకున్నాడు అని చెప్పి అది అచ్చా ఇంకా అర్థమవుతుందమ్మా. చాలా చాలా ఇది ఉంటుంది అనమాట. ప్రభు కృపను బట్టి దేవుడు మంచిగా అన్ని ప్రాంతాలకి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు, వాడుకుంటా ఉన్నాడు. మరి ఈ టైంలో చక్కగా మీ దగ్గరికి రావటానికి, ఈ విధంగా కొద్ది నిమిషాలు బైబిల్ స్టడీలో కొంచెం సేపు కూర్చోటానికి, వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సాయం చేస్తాను. నేను వచ్చినప్పటి నుంచి ఫొటోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉన్నా. వాచ్ చేస్తూ ఉంటే ప్రభు కృపను బట్టి అంటే తెలుస్తూ ఉన్నాయి. కాసేపట్లో పూర్తిగా అన్ని తెలుస్తాయి విషయాలన్నీ కూడా. ఏ విధంగా అయితే అంటే వాస్తవంగా దేవునితో ఒక ఒప్పందం, అంటే ఇప్పుడు కాదులే కొన్ని సంవత్సరాల క్రితం, ప్రభువా కతి ప్రయాణాల్లో పోతూ ఉంటాను, ప్రయాణాల్లో మరి కొంచెం అప్పుడప్పుడు ఏంటి అని చెప్పానంటే ఈ తినేటప్పుడు ఏదో ఒకటి చేస్తున్నప్పుడు కొంచెం అత్తామామ వాళ్ళు వాళ్ళకేమో కొంచెం సీరియల్ చెప్పించి ముందు, ఇప్పుడు కాదులే వాళ్ళని ఎట్టో మానిపించామనుకోండి. తర్వాత వచ్చేసరికి మా 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 బామర్ది ఉన్నాడు, ఆయనేమో కొంచెం క్రైమ్ పెట్రోలు, మా మరదలు వాళ్ళు చూస్తుండేవారు క్రైమ్ పెట్రోలు, ఆ సిఐడి అవి చూస్తుండేవారు. ప్రభు మాకేమో టయాలు ఉండేవి కాదు చూడటానికి, ఏం చేయటానికి. ఇంకా అప్పుడప్పుడు ప్రభు ఏదన్నా కొంచెం ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఏదన్నా చూస్తే ఏవది పాపంగా తప్పుగా ఏం భావించొద్దు నాయన. ఎందుకని చెప్పి అంటే మనం నార్మల్గా చూస్తున్నాము, చూసి దానికి ఎడిక్ట్ అవ్వకూడదు, దాన్ని మనము బ్యాడ్గా థింక్ చేయకూడదు. అయితే ఒకసారి అది పీకేది ఒక మూవీ క్లిప్ వస్తూ ఉందన్నమాట. వాడు ఏంటంటే చెయ్యి పెట్టేసేసి గ్రాప్ చేస్తా ఉన్నాడు, ఏంటంటే ఆ లాంగ్వేజ్లు మొత్తాన్ని లాగేసుకుంటాడు అన్నమాట. అట్లా ఏంటని చెప్పారంటే ఇప్పుడు మాకు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మంచి ఉన్నాయి అనుకోండి అవి తీసేసుకుంటాం, మంచి అలవాట్లు ఉంటే లాగేసుకుంటా. అట్నే ఏందని చెప్పాలంటే ఎవరిలో ఏ అభిషేకం ఉందో తెలిసిపోద్ది, ఎవరి దగ్గర ఎంతమంది దేవదత్తులు అది కూడా తెలిసిపోద్ది, స్కాన్ అయిపోద్ది. అట్లా ఏమన్నా ఫోటో చూసామంటే వాళ్ళ భవిష్యత్తు ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ దేవుడు బయలుపరుస్తుంది. అట్నే అంటే చక్కగా నలుగురి చూస్తా ఉన్నాను, కుమారుడి కోడలి మరి అదేవిధంగా కుమార్తె అల్లుడి గారి అన్నీ చూస్తున్నాను. అంటే ప్రస్తుతం ఒక మాట చెప్తున్నాను, తర్వాత కొంచెం మళ్ళా చెప్తాను, ఇవాళ రేపు 2 రోజులు టైం ఉంది కాబట్టి. ఏంటని చెప్పానంటే వాళ్ళకున్నటువంటి బ్లెస్సింగ్స్ ఒకళ్ళని మించి ఒకళ్ళకు ఉన్నాయి. వాళ్ళకున్న బ్లెస్సింగ్స్ ఎందుకని చెప్పానంటే వాస్తవంగా గమనించినట్లయితే చాలా మంది జీవితాల్లో ఏ ప్రేమ అయితే వాస్తవంగా కోడలకి కావాలో ఆ ప్రేమ వాళ్ళకు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు తల్లిలాగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గమనించినట్లయితే అటు అల్లుడి గారు కావచ్చు,
మరి వాళ్ళందరూ ఆ నలుగురు కూడా ఏంటని చెప్పానంటే సూపర్ బ్లెస్డ్ అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. ఒకరికొరకు ఒకరు అన్నట్టుగా చక్కగా అంటే ఒకరికొకరు బ్లెస్సింగ్ అనమాట. మీ బాబు గారికి మీ కోడలు గారు బ్లెస్సింగ్ అనమాట. అదేవిధంగా బాబు గారు అంటే కోడల గారికి అదొక బ్లెస్సింగ్ అనమాట. సో సచ్ బ్లెస్సింగ్ ఫ్యామిలీ అనమాట. ఆ బ్లెస్సింగ్ ఫ్యామిలీలోకి, బ్లెస్డ్ ఫ్యామిలీలోకి దేవుడు నడిపించారు. మీరు చక్కగా మినిస్ట్రీ పేరు కూడా జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీస్ పెట్టేశారు. అంటే అసలు ఆ పేరు నేను అనేక ప్రాంతాలకు వెళ్ళాను, ఆ మినిస్ట్రీ పేరు ఎవరికి లేదు. అట్ని ఇప్పుడు ఏంటంటే చెప్పంటే ఆ ప్రేమ అందరిలో ఉంది, ఆ నలుగురిలో ఉంది, మీ ఇద్దరిలో ఉంది. ఇక సంఘంలో కూడా ఉంటుంది. నాకు ఆ గట్టి విశ్వాసం, గట్టి నమ్మకం ఉందంటే ఉన్నటువంటి వారు అందరిలో కూడా ఆ ప్రేమను మీరు పంచారు. ఈ సాయంత్రకాల సమయంలో మనం వెళ్ళిపోయి ఆ ప్రేమ అనే పంటను కోసేస్తాం. ఈ రాత్రి ఏం విత్తుతాము అదే కోస్తాం కదా. ప్రేమనిత్యామంటే ప్రేమ పంట కోస్తాం, కృపని విత్తామంటే కృప. నేను దాదాపు కంటే 35 లక్షల దాకా అంటే దేవుని పని కొరకు వాడితే మా మామయ్య గారు రిటైర్మెంట్ డబ్బులతో కింద పైన 2 అంతస్తులు ఇల్లు కట్టించేసి 2 అంతలు ఇల్లు కట్టించేసి మీరు ఉండండి అని చెప్పి ఇచ్చేసి. అయితే ఇప్పుడు నాకు ఖర్చులు కాదు 35 నుంచి 40 లక్షల దాకా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానయ్యా అని చెప్పాలంటే ఇప్పుడు నాకు ఉండటానికి టైం లేదు. అంటే నేను మీటింగ్స్ నిమిత్తం అటు ఇటు వెళ్ళిపోతుంటా. నెలలో 15-20 రోజులు బయటే ఉంటాను సార్. ఒక వారం 10 రోజులు అక్కడ ఉంటాం. ప్రభు కృప మట్టు 13 సంవత్సరాలు సేవలో అద్దెంట్లో ఉన్నాం. తర్వాత దేవుడు గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చాడు. గవర్నమెంట్ క్వార్టర్లో ఇప్పుడు కూడా అంటే 2-3 రోజులు అక్కడ కూడా ఉంటాం. ఈ కొత్త ఇంట్లో 2-3 రోజులు 4 రోజులు ఇక్కడ కూడా ఉన్నటువంటి మాట అనమాట. 28-20 సామెతల గ్రంథంలో నమ్మకమైన వానికి దేవుని దీవెనలు మెండుగా కలుగునంది. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ఇంకా రానున్న దినాల్లో మెండుగా అంటే సమృద్ధి దీవెనలతో మిమ్మల్ని, మీ ఫ్యామిలీస్ని, మీ బిడ్డలను దేవుడు బహుగా దీవించను గాక. ఎందుకంటే నమ్మకంగా మీకేందని చెప్పంటే తీసుకునే గుణం లేదు, పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యతనం ఉంది కదా. అందరూ కూడా ఇచ్చేవాళ్ళే కానీ తీసుకునేవాళ్ళు కాదు అన్నమాట. దేవాది దేవుడు ఇచ్చే వాళ్ళకి ఇంకా ఘనంగా ఎత్తాడండి. దేవుడు ఇచ్చే వాళ్ళకి దేవుడు ఇంకా ఘనంగా ఎత్తాడు. ఇంకా పరలోకంలో ధనవంతులైన వాళ్ళకే భూలోకంలో ఎప్పుడైనా కావచ్చు. ఎందుకంటే మనం 3 స్థలాల్లో ధనవంతులు కావాలి. 1 పరలోక రాజ్యంలో, 2 దేవుని దృష్టిలో, 3 ఈ లోకంలో. జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక 7 పనులు చేస్తే మనం దేవుని దృష్టిలో ధనవంతులం అవ్వచ్చు. ఆ వాక్యాన్ని అసలు వాస్తవంగా గమనిస్తే 6వ అధ్యాయంలో 12, 13, 14 అక్కడ పరలోకంలో ధనం కూర్చుకోండి అని ఉంటే ఆ వాక్యం గురించి ఒకళ్ళు ప్రసంగించరండి. అసలు ఆ వాక్యం పట్టించుకోరు. అసలు యేసు ప్రభు చెప్పిన వాక్యమే కదా. పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోండి అని చెప్పానంటే ఎవరి కాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్లను పెంచుకోవటం, ఎవరి కాళ్ళు అంటే అతి దినాల్లో ధనాన్ని కూర్చుకునే పనిలో పడ్డారే కానీ ఆ సమృద్ధి కలిగిన సంవత్సరాల్లో, ఆ పంట అధికంగా ఉన్న సంవత్సరాల్లో చక్కగా సేవ్ చేసుకోగలిగినట్లయితే ఆ కరువు టైంలో ఆ యొక్క గోధుమలను పంచవచ్చు అనేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి ఇస్తే యోసేపు చక్కగా 7 సంవత్సరాలు సమృద్ధి కలిగిన పంట సాగులో ఆయన గోధుమల్ని సమకూర్చాడు కొట్టుల్లో. మరి ఈ రోజుల్లో ధనము మనకి అంతరే దేవుడిని ప్రాణాన్ని అడుగుతున్నాడు, నువ్వు సంపాదించిన ధనం ఎవరిది అయిద్దానని. అక్కడ కింద వాక్యంలో రాసున్న ధనం దేవుని దృష్టిలో ధనవంతుడు కాకుండా తన దృష్టిలో బుద్ధిమానుని, తన దృష్టిలో ధనవంతుడు అనుకునేవాడి పరిస్థితి అంతేనంట. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఉండాల్సినవి లేవు, ఉండకూడని అన్నీ ఉన్నాయి. దేవుడి వాక్యాన్ని గొప్పగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా కోడల గారి పేరు అయ్య గారు శ్రావ్య, అబ్బాయి గారి పేరు ప్రశాంత్. మహిమ కలిగిన రాజా, ఇద్దరు ప్రభువా చేయుచున్నటువంటి ఆ జాబులో ప్రభువా గొప్ప బ్లెస్సింగ్స్ కలుగును గాక, గొప్ప బ్లెస్సింగ్స్ కలుగును గాక. ఓ రీకలర బందరభశలనబో, ఓ రీకలర బందరభశలనబో, పవిత్రాత్మ అభిషేకం దిగి వచ్చును గాక.
మీ నామములో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ప్రభువా, ఇప్పుడే ప్రభువా, ఆ స్టమక్ పెయిన్ కావచ్చు, ఆయా శరీరంలో బలహీనత కావచ్చు, యేసు నామములో తొలగిపోవును కాక. ఆమేన్. మీ రక్తం ద్వారా ప్రభువా విజయాన్ని కలగ చేయమని అడుగుచున్నాం ప్రభు. ఈ సమయంలో ప్రభువా నీ ప్రియబిడల కొరకు, ప్రశాంత్ బ్రదర్ కొరకు కూడా ప్రార్థన. ప్రతి ఒక్క కాడి వెరగొట్టబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్క బంధకాలు తొలగిపోవును గాక. అవునుగాక. ప్రతి సాతాను క్రియలు లయపరచబడును గాక. అవునుగాక. ప్రతి ఆటంకాలు తొలగిపోవును గాక. అవునుగాక. ప్రతి విధమైన సాతాను క్రియలు మీరు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి విధమైన అనారోగ్యము యేసు నామములో ప్రభువా తొలగిపోయి మంచి ఆరోగ్యం వచ్చును గాక, మంచి విడుదల వచ్చును గాక, మంచి స్వస్థత వచ్చును గాక. ఇప్పుడే నీ కుమార్తెని మీరు తాకమని వచ్చున్నాను ప్రభువా. నింపండి ప్రభువా, మీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభు. ఫేస్బుక్లో ప్రభువా చూస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్లో చూస్తున్న నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప మేలుతో నింపండి ప్రభు. మంచి ఆరోగ్యం తెచ్చండి. ఇంటి పనుల్లో నాయన ఏ ఆటంకాలు లేకుండా ఇల్లులను మంచిగా కట్టబడును కాక. ఆమేన్. వివాహాల కొరకు ధన సహాయం మీరు కలగ చేయండి ప్రభు. మందిరమైన పరిశుద్ధాత్మ విజయనగరంలో ఉంటున్న నీ ప్రియబిడ్డల జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభు. అద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభు. ఆశీర్వాదాలు మీరు కలగ చేయండి ప్రభు. గాంధీధామ్లో ఉన్నటువంటి నీ ప్రియబిడ్డలను ప్రభు, పరిచర్యను ప్రభు, ఈ జీసస్ లవ్స్ యు ఈ మినిస్ట్రీస్ని ప్రభు మీరు గొప్పగా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభు. శ్రీధరయ్య గారిపై మీ హస్తాన్ని ఉంచండి ప్రభు. ఆమేన్. నీ కుమారుడు ఇప్పుడు వరకు చేసిన పరిచర్య అయా పరిశుద్ధాత్మ అండి, అంచెలంచెలుగా పరిశుద్ధులా మీరు ఇప్పుడు వరకు నడిపించారు ప్రభు. ఇంకా నాయన ఈ రోజు రేపటి నుంచి జరగబోయే నీ కుమార్తెను కూడా ప్రభు బహుగా ఆశీర్వదించండి ప్రభు. ఆరోగ్యవంతురాలుగా దీర్ఘాయుష్మంతురాలుగా చేయి ప్రభు. అన్ని విషయాల్లో అన్ని విధాలు అయినా సహాయం కలుగును గాక. మీ అభిషేకంతో, మీ కృపతో, మీ ఆనందంతో నింపబడి అడుగుచున్నారు ప్రభు. మీ అద్భుత కార్యాలు ప్రభా. మీకా 29 మీకా 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 29:14 వచనం ప్రకారం నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురు గాక. ఈ ఉదయకాల బైబిల్ స్టడీలో ప్రభు ఇక్కడ ఉన్న నీ ప్రియ బిడ్డలను అందరూ కూడా ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి, వర్ధల్లో చేయండి, కృప చూపించండి ప్రభు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రతి విషయంలో సహాయం చేయ ప్రభు. ప్రతి చీకటి శక్తులు తొలగిపోవును గాక. ప్రతి సాతాను కార్యాలు లయమైపోవును గాక. మరి నాయన జయకరమైన జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తూ